నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు. నిరుపేదలకు అన్నదానం, కుట్టి మిషన్లు, ఆర్థిక సహాయం అందజేత. సీతాఫల్ మండి డివిజన్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని తలపించేలాగా భారీ సెట్టు ఏర్పాటు. ఎక్కడా కని విని ఎరగని రీతిలో దర్శనాన్ని కల్పించినందుకు సంతోషంగా ఉందన్న స్థానిక ప్రజలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కేఎం క్లినిక్ వారు ఫ్రీ మెడికల్ క్యాంప్. డయాబెటిక్స్ సంబంధించి ఎలాంటి వ్యాధులైనా కేఎం క్లినిక్ హాస్పిటల్ని సందర్శించవలసిందిగా వినతి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో గోశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీశ్వరి. గోశాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన సందర్భంగా మైనంపల్లి ట్రస్ట్ చైర్మన్ బద్దం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జీరాలోని నిరుపేద వికలాంగుల మానసిక రోగుల ఆశ్రమంలో 500 మందికి నిరుపేదలకు అన్నదానం నిర్వహించి పేద కుటుంబాలకు కుట్టు మిషన్లు మరియు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అనంతరం గాంధీ హాస్పిటల్లో నిరుపేద రోగుల సమక్షంలో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో మరియు మైనంపల్లి డాక్టర్ రోహిత్, ఎంఎస్ చైర్మన్ ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్ గుప్తా, ఎక్సైజ్ శాఖ చైర్మన్ గజ్జల నాగేష్, ముఠా జై సింహ మరియు సినీ యాక్టర్ విశ్వ శ్రీనివాసరావు, ఎం రాకేష్ కుమార్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని సీతాఫల్ మండి డివిజన్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ చైర్మన్ నోముల ప్రకాష్ రావు వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని తలపించేలాగా భారీ సెట్టు ఏర్పాటు చేసి ప్రజలందరికీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కల్పించారు. అక్కడ స్థానిక ప్రజలు నోముల ప్రకాష్ గారిని చాలా ప్రశంసించారు. ఇలాంటి దర్శనాన్ని ఎక్కడా కని విని ఎరగని రీతిలో మాకు ఇక్కడ దర్శనాన్ని కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందని స్థానిక ప్రజలు తెలిపారు.
మాకు మంచిగా అనిపిస్తుంది. చేతనైనప్పుడు 3 గంటల రాత్రికి మబ్బులలో లేచి వచ్చినాము. ఇప్పుడు చేతనైతే లేదు, ఈ టైంలో వస్తున్నాం. చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా అవుతుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంలో ఈ పర్వదినాన ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. చాలా ప్రశాంత వాతావరణంలో ఉండడము, ఈ పర్యవేక్షణ లేదా ఈ అలంకరణ ఈ యొక్క దైవభక్తి కలిగేటట్టుగా నోముల ప్రకాష్ గారు చేయడం అనేటువంటిది గొప్పగా మేము భావిస్తున్నాం. ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము సీతాఫల్ మండీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ స్థానిక నోముల ప్రకాష్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక చైర్మన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ తిరుపతి లాంటి భారీ సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు దర్శించుకోవడానికి చాలామంది విచ్చేశారు. ఒక్క నిమిషము ఇక్కడ ప్రజల్ని అడిగి తెలుసుకుందాము. ఈరోజు ప్రజలకు దర్శనం ఎలా జరిగింది శ్రీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా అని వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాము. సికింద్రాబాద్లోని శ్రీనివాస నగర్ కాలనీలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కేఎం క్లినిక్ వారు ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించి డాక్టర్ ఫ్రీ కన్సల్టేషన్ నిర్వహించారు. డయాబెటిక్స్కి సంబంధించిన ఎలాంటి వ్యాధులకైనా కేఎం క్లినిక్ వారి హాస్పిటల్ను సంప్రదించవలసిందిగా కోరారు. ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు డాక్టర్ లక్ష్మీనారాయణ కామినేని హాస్పిటల్ డాక్టర్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ అజయ్ బి హొసూర్ అండ్ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ డాక్టర్ కేఎల్ జానకి కేఎం క్లినిక్ని విజిట్ చేసి మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాల్సిందిగా మా యొక్క విన్నపమని తెలిపారు. పాదం వరకు వస్తుంది రక్తం, అది మంచి రక్తం. చెడు రక్తం మళ్ళీ గుండెకి వెళ్ళాలి, అది సరిగా వెళ్ళట్లేదు. Good afternoon అండి. I'm Dr. Ajay B. Hosur, vascular and endovascular surgeon, consultant in Apollo Hospitals and diabetic food specialist. ఈరోజు మేము ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నామండి. ఇట్ ఈస్ మెయిన్లీ టు రేజ్ అవేర్నెస్ అబౌట్ వాస్కులర్ డిసీజెస్. ఇప్పుడు వాస్కులర్ ప్రాబ్లం అంటే ఎటువైపు ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఒకటే కాళ్ళల్లో వాపులు వస్తున్నాయి, కాళ్ళల్లో నరాలు కనిపించడం, ఎక్కువ టైం నిలబడితే ఎక్కువ టైం కూర్చుంటే కాళ్ళల్లో పిక్కులు పట్టడం, లేదంటే కాళ్ళలో వాపులు రావడం, నడిస్తే కాళ్ళలో పిక్కులు పట్టడం, గాయం వచ్చి మీకు గాయం మానలేకున్నా 2-3 వారాలు గాయం మానలేకున్నా ఉంది అంటే ఇదన్నీ వాస్కులర్ ప్రాబ్లమ్స్ సిమ్టమ్స్ ఉంటాయి. సో దీనికి మీరు వాస్కులర్ సర్జన్ని ఎర్లీగా కన్సల్ట్ చేయాలి. ఐఎమ్ అవైలబుల్ అట్ అపోలో హాస్పిటల్స్ అండ్ మా క్లినిక్ కూడా ఉంది ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర, కేఎం క్లినిక్స్ అని. ఇఫ్ యూ నో ఎనీ పేషెంట్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ వాస్కులర్ ప్రాబ్లమ్, ప్లీజ్ డూ కన్సల్ట్ అట్ ది ఎర్లీయెస్ట్. థ్యాంక్ యూ.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని కలిగొట్టు కొండవీధి గుణద గ్రామాల్లో NRGES నిధులతో నిర్మించిన గోశాలలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే పశు సంపదను సంరక్షించే విధంగా కూటమి ప్రభుత్వం గోశాలలను నిర్మిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాడి సుదర్శనరావు, జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేష్, ఎంపీడీఓ సల్మాన్ రాజు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ భూసమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి 2 గంటలకు ఆలయంలో మూలమూర్తికి వేద పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వార దర్శనం కొరకు ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల గోవింద నామస్మరణ మధ్యన ఆలయ పరిసరాలు మారుమోగాయి. ప్రత్యేక అర్చనల అనంతరం శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు భక్తులకు అధికారులు అనుమతించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సకాలంలో వర్షాలు పడాలని, పంటలు పండించే రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని కోరారు. ప్రజలకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏకాదశి ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశవ్యాప్తంగా కూడా వైష్ణవ ఆలయాల్లో ఉదయము 2:30-3 గంటల నుండే ఉత్తర ద్వార దర్శనం కొరకు భక్త జనవాళ్ళంతా కూడా ఎదురు చూస్తూ ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శించి తరించినటువంటి భక్తులందరికీ కూడా ఈ ప్రాంత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఉదయం 2:30 నుండే భక్తుల సంఖ్య పెరిగి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటువంటి సందర్భం. ఇదే జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో కూడా హరియారా క్షేత్రంగా పిలువబడేటువంటి ఆ క్షేత్రంలో కూడా ఉదయం ఇక్కడ వెంకటేశ్వర సన్నిధిలో బ్రాహ్మణోత్తములు, వేద పండితుల ప్రత్యేకమైనటువంటి పూజలతోటి ఆ స్వామిని దర్శించుకునే భాగ్యం ప్రజలందరికీ కూడా కలిగింది. హరియారా క్షేత్రంలో అయితే అటు శ్రీ లక్ష్మీ అనంతపద్మ స్వామిని, ఆ పార్వతీ పరమేశ్వరుని కూడా దర్శించుకునే భాగ్యం కలిగింది. ఇక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో పురాతనమైనటువంటి దేవాలయంగా ఈ ప్రాంత భక్తుల కొంగు బంగారమని నిలుస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర సన్నిధిలో ఇక్కడ ఆలయ కమిటీ పక్షాన సిరిసిల్ల పట్టణ సంబంధించిన పెద్దలందరూ కూడా, అధికారులు కూడా చక్కటి సమన్వయంతో వచ్చేటువంటి భక్తులకు మరి శీఘ్రంగా స్వామివారి దర్శనం, ఉత్తరద్వార దర్శనం కల్పన చేయడం మరి అభినందించదగ్గ విషయం. వాళ్ళందరికీ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు ప్రతి ఒక్క వర్గం సుఖమైతే ఆంధ్రప్రదేశ్లో అష్టదాయంలో ఉందని చెప్పండి ప్రార్థన చేస్తూ లోక కళ్యాణం జరిగే విధంగా చూడు తండ్రి అని చెప్పండి. ఎలాంటి కీడు రాకుండా ఈ ప్రాంతాన్ని చూడు తండ్రిని మరి ఈ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా ముక్కోటి ఏకాదశి అంటే ఈరోజు ప్రతి ఏటా దామరగిద్ద మండలం క్యాతన్పల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వీరభద్రేశ్వర స్వామిని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు రాజ్కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలు ఆయనకు అందించారు. రాజ్కుమార్ రెడ్డిని ఆలయ పూజారులు మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ ఉగాది పర్వదినాన సతీ సమేతంగా వస్తానని, ఆ రోజు కళ్యాణ మండపం నిర్మాణం కోసం మంచి శుభవార్త చెప్తానని వారు తెలిపారు. అనంతరం భీష్మరాజ్ ఫౌండేషన్ సభ్యుడు గడ్డం తిప్పన్న రుద్రారెడ్డి మాట్లాడుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చేస్తున్న సేవలలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటుందని, విద్య, వైద్యం, ప్రకృతిపైన ముఖ్యంగా మా సహాయం ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బాలాజీ, మధుసూదన్ రెడ్డి, గోపాల్, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, వెంకటప్ప, నరసింహులు, సంతోష్, రుద్రారెడ్డి, గ్రామస్తులు బి లాలప్ప, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజుకి ఆత్మీయ సమ్మేళనము మేము పెట్టుకున్నాము. 25 సంవత్సరాల తర్వాత మేము కలవడం జరిగింది. మా బాల్యమిత్రుడైనటువంటి రాజ్కుమార్ రెడ్డి గారు ఒక సమ్మేళనం చేసుకున్నామని ఒక విన్నపం చెప్పిండు. కరెక్ట్ ఈరోజుకి 2 months కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఆ రోజు నుండి డేట్ చెప్పిందంటే ఆ రోజు నుంచి సేవలను స్టార్ట్ చేయడం జరిగింది. ఫౌండేషన్ ద్వారా ఒక వైద్యము, పేదరికము, ఈ
ఈ గ్రీనరీ ఇటువంటి దానిపైన మా ఫౌండేషన్ ఉంది. దీనిపైనే మా కాన్సెప్ట్ ప్రోగ్రామ్స్ కూడా ముందు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకి ఏదైతే జరుగుతున్నాయో మీరు కూడా మాకు సహకరించి మేము కూడా మీకు సహకరిస్తాము. దీనికి మీరు అందరూ తోడున్నారు. మా మిత్రబంధం కూడా ఖచ్చితంగా తోడుంటారని ఆశిస్తున్నాము. ప్రజలు కూడా మాకు సహకరించండి. ముందు కూడా మేము అన్ని విధాలుగా మనమనే రీసెంట్గా మా రాజ్కుమార్ రెడ్డి గారికి గత 2 నెలల నుండి సేవలు దృష్టికి వచ్చినందుకు ఆయనకు ఇండియన్ ఏషియన్ యూనివర్సిటీ అకాడమీ వారు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ మా మిత్ర బృందం మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది స్పెషల్గా. అంటే ఎవరు కూడా నేను అనుకుంటా ఇప్పటి వరకు 10th క్లాస్ స్టూడెంట్స్ ఇట్లా సమ్మేళనం పెట్టుకొని కంటిన్యూ చేసి లేకుంటారు. మాకు రాజ్కుమార్ వచ్చిందంటే చాలు మాకు ఆత్మీయ సమ్మేళనం ఆ రోజు అవుతుంది. అంటే కలిసికట్టుగా ఆ రోజు మొత్తం ఆయనకు విజయవంతమే. ఆ రోజు మొత్తం ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ఫుల్. మేము 3-4 ఊర్లు అనుకుంటున్నాము, 10 ఊర్లు అవుతున్నాయి. అసలు ఆదరణ అంటే ప్రజలు ఇట్లా వరదలు వస్తున్నాయి, మా ఫోన్లు స్టక్అప్ అవుతున్నాయి, ఛార్జింగ్ అయిపోతుంది. అంటే అంత ప్రజాదరణ వచ్చింది. ఆయన మనసు అటువంటిది. ఆయన ఎక్కడ పోయినా కాల్ చేయడం లేదు. ఆయన మనసుతో వచ్చినంత. ముక్కోటి ఏకాదశి సందర్భంగా వనపర్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీరంగాపురం మండల కేంద్రంలో రంగనాయక స్వామి వారిని తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం చేసుకుని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి శారదారెడ్డి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ ప్రజలు 2025 సంవత్సరంలో సుఖశాంతులతో కలిసిమెలిసి ఉండాలని ఆ స్వామివారిని దర్శించుకున్నారు. वेदाहमेदं पुरुषं महात्मं तपसस्तपारे धर्माणि रोगाणि विचिन्त्य धीरः रामाणि कृत्वा वटुश्चवायुश्चमारोग्यमाभिमानं शोभामानं महीयते लावण्यं धनं वशं प्रतिष्ठति. अर्चत प्राच्यत प्रियमेदासु अर्चताम् अर्चन्तवत्रगा उदपोरन्न कृष्णदेव दैवतन्नः अनिशैलाधिपजेव दैवतन्नः भगवान् वेङ्कटजेव दैवतन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिधि रंगनाथ स्वामी अनुग्रह परिपूर्ण कटाक्ष फल सिद्धि ओम केशवाय नमः नारायण. అయ్యప్ప దీక్ష తీసుకుని పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు శబరిమలకు తరలి వస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ట్రావెన్కోర్ దేవస్వం పూర్తిగా విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప స్వాములు ఇక్కడికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అయితే ట్రావెన్కోర్ దేవస్వం వారు స్వాములకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నడక మార్గంలో టాయిలెట్స్లను ఏర్పాటు చేస్తున్న కమిటీ ట్రావెన్కోర్ దేవస్వం వారు వాటి నిర్వహణను మర్చిపోవడంతో దుర్గంధం వెదజల్లుతూ స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పాల్గొన్నారు. అదేవిధంగా కేరళ పోలీసుల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే స్వాముల పట్ల పోలీసుల ప్రవర్తన బాగుండడం లేదు. తెలుగు మాట్లాడే స్వాములతో ఇక్కడి పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంలో స్పందించి కేరళ ప్రభుత్వంతో మాట్లాడాలని వారు కోరుతున్నారు. స్వామి, నేను సతీష్ ముదిరాజ్ గురుస్వామి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను శబరిమలకి. స్వామి, శబరిమలలో విపరీతమైన రద్దీ ఉంది. చూస్తుండొచ్చు మీరు. లక్షలాది మంది భక్తులు చాలామంది ఇక్కడికి అయ్యప్ప దర్శనానికి వస్తున్నారు. ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి వస్తున్నారు. కానీ ఇక్కడ కనీస సౌకర్యాలు కరువైనవి సార్. కనీస సౌకర్యం అంటే కనీసం మూత్రశాలలు ఏర్పాటు చేశారు, కానీ దానికి క్లీనింగ్ లేదు. మేము నడకదారిలో ప్రతి చోట దుర్గంధం, ముక్కు పుటాలు అదురుతున్నాయి ఆ వాసనకి. ఆ దాంట్లోనే మనం ఎంతో భక్తి శ్రద్ధలతోని అయ్యప్ప దీక్షను మనం చేస్తాం. ఇక్కడ చూస్తే మాత్రం అపవిత్రంగా అంత మూత్రం రోడ్ల మీద ఎర్లే ప్రవహిస్తున్న సందర్భం ఉంది ఇక్కడ. ఇంకో అదేవిధంగా ఇక్కడ కేరళ పోలీస్ కూడా తెలుగు భక్తుల పట్ల తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు వాళ్ళని. ప్రధానంగా తెలుగు భక్తులు అంటేనే వాళ్ళకు ఏదో కోపం ఉంది. ఇక్కడ వస్తుంటే భక్తులు వస్తుంటే వాళ్ళు తెలుగు మాట్లాడితే చాలు వాళ్ళని ఆపేయడము. అంటే దారిలో పోతుంటే కొద్దిగా కనీసం కూడా వాళ్ళకి వెళ్ళడానికి, దర్శనానికి వెళ్ళడానికి వాళ్ళు తెలుగు మాట్లాడితే ఆపేసి పక్క లైన్లో వెళ్ళిపో, ఆ పక్క లైన్లో వెళ్ళిపో అంటున్నారు. అదే కేరళలో మలయాళీ మాట్లాడితే వాళ్ళని ఏది లేదు, వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఇలాంటి నిబంధనలు లేదు. చక్కగా వాళ్ళని దగ్గరి దారిలో, దొడ్డి దారిలో వాళ్ళకి దర్శనానికి పంపుతారు. కానీ తెలుగు భక్తులపై మాత్రం ఇక్కడ కేరళ పోలీసులు చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. చాలా దౌర్జన్యం అంటే చాలా దౌర్జన్యం. నెట్టేయడము, కొట్టడం కూడా ఒక దశలో భక్తులను కర్రలతో కొడుతున్నారు ఇక్కడ తెలుగు భక్తులను. దయచేసి కేరళ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ఆలోచన చేయాలి. సౌకర్యాలు అయితే ప్రధానంగా చాలా సౌకర్యాలు లేవు ఇక్కడ. మూత్రశాలలు ఏర్పాటు చేశారు, కానీ మూత్రం దుర్గంధంగా వెలువడుతుంది. చాలా చోట్ల వసతి లేదు. ఇక్కడ తెలుగు స్వాములు అయితే రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ పడుకున్న సందర్భాలు ఉన్నాయి. కనీస సౌకర్యాలు లేవు. మన ద్వారా చాలా ఆదాయం వస్తుంది. ఇక్కడికి కోట్లాది రూపాయల ఆదాయం, కోట్లాది రూపాయల మంది తెలుగు భక్తులు ఇక్కడికి వస్తున్నారు. కానీ ఇక్కడ సౌకర్యాల పట్ల ఇక్కడ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. దయచేసి కేంద్ర ప్రభుత్వం, ఇక్కడి ప్రభుత్వం దయచేసి ఈ విషయంలో ఆలోచన చేయాలి. తెలుగు భక్తులకి, అందరి భక్తులకి దయచేసి అన్ని సౌకర్యాలు కల్పించాలి. ప్రధానంగా కనీస సౌకర్యాలు చేయాలి. భక్తులకు ఈజీగా దర్శన భాగ్యం, అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలిగేటట్టు చూడాలి. సాంశరణం. అంబర్పేట్ ఖాద్రీ బాగ్లో నీడ్స్ టీ అండ్ స్నాక్స్ ని హజరత్ మౌలానా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సైఫుల్లా జిమానీ హిబ్లా గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ఎమ్మెల్సీలు మీర్జా రియాజుల్ హసన్ అఫండి మరియు మీర్జా రహమద్ బేగ్ పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు అబ్దుల్ ఖాదీర్, ఆరిఫ్ పాషా మాట్లాడుతూ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం నిర్వాహకులు శుభాకాంక్షలు తెలిపారు. अस्सलाम वालेकुम। मैं आपके ज़रिए से जनाब खदीर भाई साहब को मुबारकबाद पेश करता हूं कि आज नीड्स टी एंड स्नैक्स की यहां पर इनाग्रेशन किया गया। यकीनन बहुत अच्छा जो है जायका यहां पे है चाय का, तो मैं आपको मुबारकबाद पेश करता हूं और अल्लाह सुब्हानहू व तआला की बारगाह से दुआ गो हूं कि आपके इस बिज़नेस में कामयाबी अता हो। शुक्रिया। औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह, आज अंबरपेट खादरी बाग पर जनाब मोहम्मद अब्दुल खदीर साहब होटल नीड्स टी एंड स्नैक्स की और मोहम्मद आरिफ साहब दोनों ब्रदर्स मिलकर यहाँ पर बेहतरीन चाय का एक जो सेंटर जो ओपन किया गया, जिसके अंदर ये अल्हम्दुलिल्लाह अंबरपेट के अंदर हज़रत जमालुद्दीन शाह रहमतुल्लाह के हाथे में इस टी स्टॉल है। अल्हम्दुलिल्लाह ये होटल नीड्स की जानिब से हम तमाम एमएलए साहब का, ख़ास करके मुफ्ती मौलाना सैयद सैफुल्लाह निज़ामी साहब क़िबला शौकुल जामिया जामी निज़ामिया का हम तहे दिल से शुक्रिया अदा करते हैं, और साथ ही साथ हमारे हरदिल अजीज़ एमएलए जनाब कालेरी वेंकटेश साहब का, और कुछ ही देर में हमारे एमएलसी अफंदी साहब भी तशरीफ़ ला रहे हैं, और
मिज़ार अहमद बेग साहब का भी हम तहे दिल से शुक्रिया अदा करते हैं। और साथ ही साथ यहाँ पर जो तशरीफ़ लाए आवाम का, ख़ास करके जो है ग्राहकों का जो हम तहे दिल से इस्तेक़बाल करते हैं और अल्हम्दुलिल्लाह अल्लाह के फज़ल व करम से उनका शुक्रिया भी अदा करते हैं। जो आज हमारी इस महफिल में आकर चार लगाए, हम मौजूद हमारे तमाम कस्टमरों का तहे दिल से ममनून और मशकूर है। इंशाअल्लाह यहाँ पर हमारे तमाम जो मेहमान यहाँ पर तशरीफ़ लाए, जिसके अंदर यहाँ की चाय पीने के बाद अल्हम्दुलिल्लाह ये जो टेस्ट अंबरपेट के तकरीबन होटलों में ऐसी चाय नहीं मिलती। दोस्तों, आपको मालूम होना चाहिए, अभी हमारे मुफ्ती शेखुल जामिया साहब सैफुल्लाह साहब किबला भी जो चाय पीने के बाद बहुत तारीफ़ की है अल्हम्दुलिल्लाह। साथ ही साथ जनाब अंबरपेट के अर्जुन अजीज़ MLA साहब पालेरी वेंकटेश साहब भी जो है चाय जो पिए अल्हम्दुलिल्लाह, उन्होंने भी पीकर जो बहुत तारीफ़ करे। और आपको मालूम होना चाहिए, आज 100 में से तकरीबन 80 लोगों को जो शुगर है, इसका मद्देनज़र देखते हुए होटल नीड्स की जानिब से ऐसा जो पेशकश किए हैं हम लोग, तो इंशाअल्लाह अंबरपेट में जो भी शुगर पेशेंट है घर में नहीं पीना बल्कि यहाँ होटल नीड्स को आके पीना। और चाय की कीमत भी बहुत हम बिल्कुल जो है आवाम का जो खास ख्याल रखते हुए सिर्फ 20 रुपये में ये चाय कम से कम 25 से 26 रुपये हमारे को पड़ रही। तो यहाँ पर कमाना नहीं है, हमको सर्विस करना है। इंशाअल्लाह आपका यहाँ पर आना और यहाँ पर बैठ के चाय पीना हमारे लिए बड़ी मसरत भी होगी। हम आपके जो है तहे दिल से शुक्रिया अदा करते हैं। आप पीजिए और तकरीबन यहाँ से नहीं बल्कि अल्हम्दुलिल्लाह जो घटकेसर, उपल, नाचारम आसपास के अतराफ अतनाफ के लोग जो चादरघाट जाके एक्सलेंट होटल को जाके चाय पीते हैं, वहाँ का जो गिराक जो हमको ये जो मशूरा। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు. నిరుపేదలకు అన్నదానం, కుట్టి మిషన్లు, ఆర్థిక సహాయం అందజేత. సీతాఫల్ మండి డివిజన్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని తలపించేలాగా భారీ సెట్టు ఏర్పాటు. ఎక్కడా కని విని ఎరగని రీతిలో దర్శనాన్ని కల్పించినందుకు సంతోషంగా ఉందన్న స్థానిక ప్రజలు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో KM క్లినిక్ వారు ఫ్రీ మెడికల్ క్యాంప్. డయాబెటిక్స్ సంబంధించి ఎలాంటి వ్యాధులైనా KM క్లినిక్ హాస్పిటల్ని సందర్శించవలసిందిగా వినతి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో గోశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీశ్వరి. గోశాలలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.